ప్రభు నామమున మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు సర్వశక్తిమంతుడు. శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు మన విషయమై శ్రద్ధ వహించే దేవుడు. ఆయనకు మనమందరము నమ్మకస్తులమై ఆయన నామాన్ని గొప్ప చేస్తూ భూమి మీద మన జీవిత దినాలను ధన్యకరమైనవిగా చేసుకోవాలి. అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఆదివారం ఆరాధన కార్యక్రమము. మరి ఇంకా ఇప్పటికే చాలా దినాల నుండి సంఘములో సమాజంగా మనం కూడుకోలేకపోతున్నాం. మరి ఇంకా ఎంతకాలం ఇట్లా ఉంటుందో ఆలోచించటం కష్టంగానే ఉంటుంది. ఏది ఏమైనా దేవుని దయను బట్టి ఇలాగ మనము దేవుని సన్నిధిలో చేరుకోవటానికి ప్రతి కుటుంబ వారికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చినాడని మనం ఎరుగుతూ ఉన్నాం. మరి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ దినం యొక్క గృహ ఆరాధన కార్యక్రమాల్లో మీరందరూ ఏకీభవించాలి. దైవ సాన్నిధ్యం గొప్పది. దేవుని పిల్లలం. దేవుడు మనల్ని ఆదరిస్తూ కాపాడుతూ ఉన్నాడు కనుక కృతజ్ఞత కలిగి మనము దేవుని సంతోషపెట్టే అనుభవాల్లోకి మనం వెళ్ళాలి. ఆయన అందరినీ కనిపెట్టి చూసేవాడు కనుక జాగరూకులమై ప్రభు సన్నిధిలోకి మనం అందరము చేరుకుందాం. ఒక పాట పాడతాము. ఈలోగా మీరందరూ కూడా 1-2 పాటలు పాడుకొని సంసిద్ధులై దేవుని మాటలు కొన్ని నిమిషాలే చెప్తాం కనుక ఆ సమయానికి మీరు దేవుని వాక్యం వినడానికి సిద్ధపడాలి. మరి ఆ తర్వాత ఆరాధనలు చేసుకుని కృతజ్ఞతాభావంతో ప్రభువుని గణపరుస్తూ ఆయన సన్నిధిలో కనపడడానికి మనం అందరము ఇష్టపడతాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పిల్లలుగా మన సంగతులు కనపరుచుకోవడానికి ఇష్టపడదాం. మరి మనందరినీ ఈ ప్రస్తుతపు కాలములో కనికరిస్తూ కాపాడుతున్న దేవునికి వందనస్తులమై మనం మరింతగా ప్రభు సంగతుల్లో కనపడటానికి ఇష్టపడదాం. దేవుణ్ణి ఆరాధించుకునే పిల్లలుగా మన జీవితాలను కొనసాగించుకుందాం. ప్రభులో మనం అందరము బలపడదాం. ప్రభు కార్యాలను శ్రద్ధగా ఆలోచిద్దాం. దేవుని యొక్క పనిని మన భుజస్కంధాల మీద వేసుకొని మనము మన కుటుంబ సభ్యులు అందరము కూడా నమ్మకంగా ఉండి ఆయన గొప్ప చేసుకునే పనిలోకి మనం వెళ్ళడానికి ఇష్టపడదాం. త్వరగా మనం సంఘముగా కూడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మనం అందరము కూడా ప్రభు సన్నిధిలో త్వరగానే కనపడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అయినా మరి దేవుని మాటలు ఎక్కడ కూడా కొదువుగా మనకి కనపడటం లేదు. ఎవరు చూసినా ఆన్లైన్లో దేవుని మాటలు వినిపించేవారు అనేకులు. మన సహవాసాల్లో కూడా సోదరులు ఎన్నో మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. మరి అవసరమైతే అందరి మాటలు చక్కగా వినండి. దేవుని యొక్క మాటకు దగ్గర అవ్వండి. దేవుని మాటలను మరి సేవాభిమానము సంఘాభిమానము కాకుండా ఆత్మీయమైనటువంటి సంగతులను నేర్చుకోవటానికి ఎవరి బోధనైనా మనము సంపూర్ణముగా ఆలోచించి విశ్వసించడానికి ప్రయత్నము చేద్దాం.
ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు. దేవుని వాక్యం దగ్గర దీనులంగా మనం అందరము చేయబడి ప్రభువుని గణపరుచుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మరి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమైన తండ్రి, గత వారమంతా కాపాడినారు. ఈ కరోనా ఎఫెక్ట్ కలిగినటువంటి కాలంలో సుమారుగా మరి 46-47 దినాలుగా మా సంగతులు మరి దేవుని యొక్క సాన్నిధ్యమునకు దూరంగా కనపడుతూ మరి మరొక దినములో నీ పాద సన్నిధికి చేరుకుని పూజించుకుని ఆరాధించుకుని గణపరుచుకునే భాగ్యము మీరు కలగజేస్తూ ఉన్న దాని కొరకు వందనాలు. నీ పిల్లలంగా నీ సన్నిధికి చేరుకున్నాము. మా అందరికీ కావలసిన కృపను విస్తరింపచేయండి. నీ సన్నిధి సంతోషాలతో మేమందరము ఇంటిల్లపాది ఆనందించుటకు సహాయం తెచ్చండి. మా ఆనందము, మా సంతోషము, మా గానము మీరై ఉన్నందుకు వందనాలు. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో దీనులమై కనపడి మమ్మల్ని మేము యోగ్యులుగా ఎంచుకోలేము, కానీ నీ చేత యోగ్యులుగా ఎంచబడే అనుభవాల్లోకి మమ్మల్ని అందరినీ నడిపించండి. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను, సహవాసులందరినీ నీ చల్లటి రెక్కల క్రింద కాపాడి భద్రపరుస్తున్నందుకు వందనాలు. ఆయన మా గుడారములను ఏ తెగులు సమీపించకుండా సహాయం చేస్తూ ఉన్నారు. కలిగిన భయాలు, అనారోగ్యాలు, తెగుళ్ళు, రోగాలన్నిటి నుండి కాపాడుతూ ఉన్నారు. తండ్రి, మీరు మాకు దాగుచోటుగా ఉండి మాకు శ్రమానుభవాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. క్రైస్తవ ప్రపంచమును ప్రభువా మీరు నీ బలిష్టమైన చేతి క్రిందకు తెచ్చుకుని కాపాడుతున్నందుకు వందనాలు. తండ్రి, ఈ సమయంలో మరి దినం యొక్క పరిచర్య సంగతులను జ్ఞాపకం చేసుకొని కుటుంబ సభ్యులతో నీ సన్నిధిని మేమందరము ఆస్వాదించి గణపరచుటకు సహాయపడండి. తండ్రి, పాటలు, వాక్యము, ఆరాధన సమయాలు ఇట్లాగో అన్ని విషయాల్లోనూ ప్రారంభం నుండి ముగింపు వరకు సహాయం దయచేయండి. మాతో నీ సన్నిధి ఉంచండి. నీ ఆత్మ సహాయమును అనుగ్రహించండి. నీ ఆత్మచేత బలము పొందుకునే పిల్లలంగా మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. ఇచ్చిన మంచి తరుణమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, సహకరిస్తున్న బిడ్డలను బట్టి నిన్ను గణపరుస్తూ, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు ప్రభువారి యొక్క నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. మన పాటల పుస్తకము నుండి 62వ పాట పాడుకుందాం. కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతును. ఈ పాట వచ్చిన వారు కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. రాని వారు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయండి. కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును, లేదికా నీవీల అర్పింతును, నన్నే నీకు అర్పింతును, నన్నే నీకు. దూరమైతి నీ ప్రేమ మరచి నేవే ప్రీతి నీ గాయముల్. దూరమైతి నీ ప్రేమ మరచి నేవే ప్రీతి నీ గాయముల్. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చెంతానే. దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా
నీ చెంతానే కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు ఆకర్షించే లోకాశాలని లోక మహిమా నడ్డాగించు ఆకర్షించే లోకాశాలని లోక మహిమా నడ్డాగించు కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాలై నిక్రముగా త్యాజింతును కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమాలై నిక్రముగా త్యాజింతును కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము తారములా నీ ప్రేమ నాకై వర్ణింపను అసఖ్యము నిరంతరము సేవించినాను తీర్చలేను నీరు నాము నిరంతరము సేవించినాను తీర్చలేను నీరు నాము కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు లోకముకై జీవించనింకా నీ కొరకై జీవింతును లోకముకై జీవించనింకా నీ కొరకై జీవింతును నీ కర్పింపను దియా ఈ కొద్దినా జీవితము నీ కర్పింపను దియా ఈ కొద్దినా జీవితము కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేదేయికా నీవేళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి చింతించితి గత పాపములకై ఎంతో నేను ఏడ్చుచుంటి కృతజ్ఞతలో సమర్పింతును బ్రతుకంతయు నీ సేవకై కృతజ్ఞతలో
సమర్పింతును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞతన్ తల వంచి నాదు జీవము అర్పింతును లేక ఈ వీళ అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. దేవుని వాక్యమును చదువుకుందాం. బైబిల్తో మీరు సిద్ధపడి వచ్చి ఉన్నారని నమ్మి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము నుండి ఒక అధ్యాయమును మనము ఏదైనా పాఠ్యాంశం కొరకై చదువుకుందాం. కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 93వ అధ్యాయము 5 వచనాలు ఉన్నాయి. దీన్ని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను ఓరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జనముల దోషుల కంటెను, బలమైన సముద్ర తరంగముల దోషుల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. 5వ వచనము అందరం కలిపి చదువుకుందాము. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుని వాక్యమును చాలా ఆధ్యాత్మికమైనటువంటి సంగతులతో చదవటం అనేది నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా చాలా నెమ్మదిగా చదవటం అంటే స్పీడ్గా చదవటం కాదు, చాలా నిదానించి దేవుని మాటలు చదువుకోవటము చాలా ప్రయోజనం. చాలామంది దేవుని వాక్యమును చదువుతారు, మంచి అలవాటు, మంచి అభ్యాసం. చదవటము గొప్ప అనుకుంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్య భావాలను అర్థం చేసుకోవటము మరింత గొప్ప విషయము. చాలామంది అనిపించుకోవటానికి బైబిల్ చదివారా అని అనటానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు చదివామండి అని చెప్పుకోవటానికి చదివేవారు చాలామంది ఉంటారు. మనమైతే అలాగ ఉండొద్దు. దేవుని వాక్యమును చాలా సావధానంగా ధ్యానపూర్వకముగా మనము చదువుకోవటం అనే దాన్ని అభ్యాసము చేసుకోవాలి. దేవుని వాక్యము చదివిన వారు పరలోకానికి వెళ్ళిపోతారు అనేది దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుని వాక్యమును అనుసరించిన వారు మాత్రమే పరలోకానికి వారసులుగా చేయబడతారు. అలాగని దేవుని వాక్యమును చదవద్దు అనేది కాదు. చదువుతున్న దానిని మనము అవగాహన చేసుకోవటము
దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ పరిశీలించుకుంటూ వెళ్ళటం అనేది ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. దేవుడు పరలోకంలో మీరు వాక్యం చదివారా అని ప్రశ్న ఏమి వేయడు. దేవుని వాక్యమును ఎంతవరకు అనుసరిస్తున్నారు అనేదే ప్రధానమైనటువంటి అంశం. దేవుని వాక్యము సంవత్సరానికి 3 సార్లు చదివిన వారు ఉన్నారు, ఒక్కొక్క నెలలో చదివేసిన వారు కూడా ఉన్నారు. అంటే చాలా వేగవంతముగా చదవటం అనేది చాలామంది అభ్యాసం చేసుకుంటున్నారు. దేవుని వాక్యము ఒకవేళ 1-2 సార్లు దేవుని వాక్యమును పూర్తిగా చదివేయటం అనేది ఒక మంచి అభ్యాసం. చదివాము అనిపించుకోవటానికి అట్లాగూ చేస్తూ ఉంటాం, మంచిది. మరి 1-2 సార్లు చదివినంత మాత్రాన దేవుని యొక్క వాక్యము మనకి పూర్తిగా అవగాహన కాదు. దేవుని వాక్యమును మనం చాలా ఆలస్యంగా నెమ్మదిగా చదువుకుంటూ వెళ్ళాలి. ఒక దైవదాసుడు ఇలా చెప్పటం నేను విన్నాను. ఒక ఇద్దరు రైల్వే స్టేషన్లో కూర్చున్నారు ట్రైన్ కోసం. రైల్వే డిపార్ట్మెంట్ వారు అనౌన్స్మెంట్ చేసినారు, ఈ రోజున సమయానికి రావాల్సిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒక 6 గంటలు లేటుగా వస్తుంది అని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అప్పుడు ఆ ఇద్దరిలో ఒక ఆయన ఇలాగూ అనడం జరిగింది, అంత మాత్రానికి అది సూపర్ ఫాస్ట్ ఎందుకు, సూపర్ లేట్ అని చెప్పొచ్చు కదా అని ఆ ఇద్దరు పెద్దవారు మాట్లాడుకోవటం జరిగింది. పేరు సూపర్ ఫాస్ట్, అది రావటము చాలా లేటుగా వచ్చింది. బైబిల్ని సూపర్ ఫాస్ట్గా చదవటం గొప్ప కాదు, బైబిల్ని సూపర్ లేట్గా చదవటం అనేది మనం అభ్యాసం చేసుకోవాలి. దేవుని వాక్యంలో మరి ఎవరు ఎన్నిసార్లు చదివారు అనేది ప్రధానం కాదు, ఎవరు దేవుని వాక్యమును అనుసరిస్తున్నారు అనేది దేవుడు ప్రధానంగా తీసుకున్నటువంటి విషయం. కనుక దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు చాలా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ వచనం వెంబడి వచనం అన్వయించుకుంటూ మన జీవితానికి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించటము ఆలోచించటం అనేది అవసరంగా పెట్టుకోవాలి. జీవితంలో 1-2 సార్లు బైబిల్ చదివాం అనిపించుకోవడం మంచిదే, అయితే దేవుని వాక్యమును నెమ్మదిగా చదివి దాని భావాన్ని అర్థం చేసుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము మరి చాలా లేటుగా చదివితే బైబిల్ చాలా సంవత్సరాలకు కానీ పూర్తవదు. అలాగని దేవుని వాక్యము నేను పూర్తి చేయలేదు అని చెప్పి దాన్ని ఒడివడిగా చదివేయటం అనేది భావ్యము కాదు. ఒక దేవుని దాసుడు దేవుని వాక్యమును గురించి ఎలా చదవాలి అనే విషయం గురించి ఒక తేలికైనటువంటి భావంతో అర్థం అవటానికి ఒక మాట ఇలా చెప్పినారు. ఆయన ఏమిటంటే, దేవుని యొక్క పిల్లలు భక్తి కలిగి ఉంటారు. భక్తి మనకు ఒక ర్యాకెట్ లాగా ఉండాలి. ర్యాకెట్ ఆకాశ మండలానికి దూచుకుని వెళ్తాది. ర్యాకెట్ పని ఏమిటి అంటే కొన్ని ఉపగ్రహాలను మోసుకుని వెళుతూ ఉంటుంది. అలా మోసుకుని వెళ్ళినటువంటి ఉపగ్రహాలను
అది ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ర్యాకెట్ చాలా బరువు ఉంటుంది, టన్నుల కొద్దీ బరువు ఉంటుంది. ర్యాకెట్ చాలా పొడవుగా కూడా ఉంటుంది, 60-70-75 మీటర్లు ఇలాగూ అంత పొడవైనటువంటి ర్యాకెట్స్ తయారు చేయబడుతూ వస్తున్నాయి. మరి అంత బరువైనటువంటి ర్యాకెట్లో, పొడవైనటువంటి ర్యాకెట్లో కొన్ని ఉపగ్రహాలు, మానవ నిర్మితమైనటువంటి శాటిలైట్స్, వాటిని ర్యాకెట్కు అమరుస్తూ ఉంటారు. ర్యాకెట్ భక్తి అయితే శాటిలైట్ మన ఆత్మ. ర్యాకెట్ శాటిలైట్ని ఆకాశంలోకి తీసుకుని వెళ్ళి ఒక నిర్దిష్టమైన కక్షలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత ఆ ర్యాకెట్ క్రిందకి పడిపోవటము, దానికి మరొక గమ్యము నిర్దేశించటము జరుగుతుంది. కింద పడిపోయినటువంటి ఆ ర్యాకెట్ను ఎవరు పట్టించుకోరు. మరి ఆ శాటిలైట్ కక్షలోకి వెళ్ళిందనుకోండి, చాలా ప్రయోగించిన వారు, శాస్త్రవేత్తలు చాలా ఆనందిస్తారు, అభినందించుకుంటారు. ర్యాకెట్ను పట్టించుకోరు, శాటిలైట్ను మాత్రమే, అనగా ఉపగ్రహాన్ని వారు దాని గమ్యాన్ని, దాని యొక్క తుది అనుభవాన్ని జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కక్షలోకి ప్రవేశపెట్టబడిన తర్వాత అది నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ లేని ఆనందము శాస్త్రవేత్తలు, దాన్ని ప్రయోగించిన వారు అనుభవిస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా భక్తి నీ ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళటంతగా ఉండాలి. భక్తి పరలోకానికి వెళ్ళదు. భక్తి నిన్ను, నీ ఆత్మను పరలోకానికి చేర్చేటంతగా ఉంటుంది. కనుక అక్కడ పరలోకంలో నువ్వు బైబిల్ చదివావా, ఎన్నిసార్లు చదివావు, నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు అనేటువంటి ప్రశ్న ఏమీ ఉండదు. నీ భక్తి నీ జీవితానికి ఏ రకమైనటువంటి ప్రయోజనం కలిగించిందో పరలోకంలో దాని యొక్క సంగతి అంత గొప్పదిగా కనపడుతూ ఉంటుంది. కనుక భూమి మీద భక్తి కావాలి, భక్తి అనుభవాలు ఉంటాయి. నీ ఆత్మను పరమనుకు చేర్చేటంత భక్తి భూమి మీద నువ్వు కనపరుచుకోవాలి. పరలోకంలో నీ భక్తి కనపడదు. నీ ఆత్మకు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిని అక్కడ నిర్ణయించినాడు. అట్లాగూ ఏదో ర్యాకెట్ వ్యాగంలాగా మనము బైబిల్ని చదవటం కాదు. చాలా నిదానంగా, ప్రధానంగా వాక్యమును అర్థం చేసుకుంటూ, మన జీవితానికి అన్వయించుకుంటూ దేవుని వాక్యాన్ని చదవటం అనేది అభ్యాసము చేసుకోవాలి. ఇది గమనించండి. కానీ ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు ఎంత లేట్ అయినా పర్వాలేదు, ఆ వాక్యము నీ జీవితానికి అన్వయింపబడితే నీ జీవితం ధన్యమవుతుంది. ఏదో అలవాటుగా, ఆచారంగా, వేగంగా దేవుని వాక్యం చదివేశాను, నేను దేవునికి ఇష్టడిని అయిపోతానంటే అది ఇంపాసిబుల్, సాధ్యమై దేవుని దృష్టికి మంచిని కలిగించే విషయం మాత్రము కాదు. కనుక చదవండి, నెమ్మదిగా దేవుని వాక్యాన్ని ఆలోచించండి. మీ జీవితానికి వాక్యంతో ముడిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దేవుని వాక్యమును నెమ్మదిగా
అధ్యయనం చేస్తూ ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గమనించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుని వాక్యమును కొన్ని నిమిషాలు మనము ఆలోచించుకుందాం. మనం చదువుకున్నటువంటి భాగంలో కీర్తనాకారుడు మాటను తెలియజేస్తూ ఉన్నారు. 93వ అధ్యాయములో కీర్తన గ్రంథములో 5వ వచనము, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికి ఏ పరిస్థితుల్లో అయినా దేవుని మందిరానికి కావలసినది ఏమిటంటే పరిశుద్ధత. చాలామంది పరిశుద్ధత గురించినటువంటి అనుభవాలు పట్టించుకోరు. క్రైస్తవుల్లో ఒక లక్షణము ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. క్రైస్తవులు పరిశుభ్రతకు ఎక్కువ విలువిస్తారు, కానీ పరిశుద్ధతకు మాత్రము విలువ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. క్రైస్తవులు పరిశుభ్రతకు ఎక్కువ విలువ ఇవ్వచ్చు, అయితే పరిశుద్ధతకు మాత్రము విలువ లేని పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దేవుని పిల్లలు ఆదివారం వచ్చేటప్పటికీ ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని పరిశుభ్రత రూపంలో కనపరుచుకుంటూ ఉంటాం. మందిరాలు శుభ్రపరుస్తాం, దేహాలను శుభ్రపరుచుకుంటాం, మంచి వస్త్రాలు ధరించుకుంటాం, మరి కుటుంబంతో పాటు చక్కగా సిద్ధపడి దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. మంచి అలవాటు. మరి క్రైస్తవ కుటుంబాలు కూడా మరి వారు గృహాలకు వెళ్ళి చూస్తూ ఉంటే చాలామంది గృహాలు చాలా నీట్గా కనపడుతూ ఉంటాయి, ప్లెజెంట్గా కనపడుతూ ఉంటాయి వారి గృహాలు, వారి పరిసరాలు. మరి పరిశుభ్రత అనేది చాలా ఉన్నతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి స్థితికి సూచన. అయితే దేవుని దృష్టికి పరిశుభ్రతే కాదు, దేవుని దృష్టికి పరిశుద్ధత చాలా అవసరమైనది. కనుకనే క్రైస్తవులు పరిశుభ్రతకి ఎంత విలువ ఇస్తున్నామో అంతకంటే ఎక్కువైనటువంటి విలువ పరిశుద్ధ జీవితానికి ఇవ్వాలి. మనం చదువుకున్నటువంటి మాటలో నీ మందిరమునకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలము. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలం. ఒక మాట చెప్తానండి, చాలామంది క్రైస్తవులు కానీ క్రైస్తవ విశ్వాసులు కానీ మరి బోధకులు కానీ పరిశుభ్రతకు ఎంత పీఠం వేస్తున్నారో వారి సంగతులు మనకు చూస్తున్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. నీట్నెస్ మెయింటైన్ చేయటము కనపడుతూ ఉంటుంది. ఒక మాట ఆలోచించండి, ముందు పరిశుభ్రత అనేది దేహానికి అవసరం అనుకుంటే దేవునికి పరిశుద్ధత అనేది చాలా అవసరమైనది. పరిశుద్ధత ఈ రెండు విషయాల్లో మనం ఎక్కువగా ఏ విషయానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, ఏ విషయంలో మనము గొప్పగా కనపడుతూ ఉన్నాం? పరిశుభ్రతలో గొప్పగా కనపడుతున్నామా?
పరిశుద్ధతలో గొప్పగా కనపడుతున్నామా? పరిశుభ్రత మనుషులు కోరుకునేదైతే పరిశుద్ధత దేవుడు కోరుకునేది, దేవుడు ఇష్టపడేది. ఉదాహరణకి ఆలోచించండి. క్రైస్తవులు అలంకార ప్రియులుగా చాలామంది కనపడుతూ ఉంటారు. అంటే కాస్మోటిక్స్ రంగంలో ఎంత విలువైనటువంటి వస్తువులైనా కొనటానికి ఇష్టపడుతూ ఉంటారు. విలువైనటువంటి మంచి సామగ్రిని వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంత అఫీషియాలిటీని మెయింటైన్ చేస్తూ దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాడే పెర్ఫ్యూమ్స్ కానించి, వస్తువులు కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, ఇంట్లో ఏదైనా సరే మంచి విలువైనటువంటి వస్తువులు కొనుక్కోవటానికి ఎంతైనా ఇష్టపడతాం. వారు తినటానికి లేకపోయినా కలిగి ఉండే వస్తువులు మాత్రము చాలా మంచిగా ఉండాలి అని దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే పరిశుద్ధత దగ్గరకు వచ్చేటప్పటికి దాని విషయమై మనం చాలా రెక్లెస్గా కనపడుతూ ఉంటాం. ఎవరు చూశారు అన్నట్టుగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. ఉదాహరణకి కాస్మోటిక్స్ కొనుక్కోవడానికి నువ్వు ఎంతైనా బేరాలాడవు. షాప్ వాడు ఎంత అంటే అంత. ఒక స్నో బాటిల్ కానీ, ఓ సోప్స్ కానీ, ఓ పౌడర్స్ కానీ. ఎందుకంటే పరిశుభ్రతకు మనం పెద్ద పీట వేస్తాం. మరి పరిశుద్ధమైన సంగతులకు మనం ఎంతవరకు విలువిస్తున్నాం? ఉదాహరణకు మీ బైబిల్ తీసుకునండి. జీవితంలో ఒక్కసారి కొంటే మళ్ళా రెండోసారి దాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడం. అది మాసిపోతుంది, చినిగిపోతుంది. ఇప్పుడైతే ఏదో చక్కటి కవర్లు వచ్చినాయి కనుక బైబిల్ పాడవకుండా కనపడుతున్నాయి. కొంతమంది చేతుల్లో కనపడుతూ ఉంటాయి బైబిల్, అట్టలు చిరిగిపోయి, కాగితాలు ఊడిపోయి, చివరి భాగాలు మడత పడిపోయి. కారణం ఏంటంటే ఒక మంచి గ్రంథాన్ని కొనుక్కోవడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాం, దాన్ని బేరమాడతాం. మన అలంకారం కోసం వాడుకునే వస్తువులకి వాడు ఎంతంటే అంత ఇచ్చేస్తాం. ఎవరైనా దేవుని కార్యక్రమాలు ఏకీపించినప్పుడు ఓ మంచి బైబిల్ కలిగి ఉండాలని కానీ, ఇదిగో నా జీవితానికి ఉపయోగపడే మాటలు కలిగిన పుస్తకాలు ఉన్నాయి, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయలతో దేవుని సంబంధించినటువంటి పుస్తకాలు నేను కొనుక్కొని చదువుకుంటాను అని దాన్ని ఖర్చు పెట్టేవారు ఎంతమంది కనపడతారు? నేను చాలామందిని గమనిస్తున్నాను. మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు దైవ సంబంధమైన సాహిత్యానికి ఎక్కువ ఖర్చు పెట్టలేకపోతున్నారు. లోకంలో ఉన్నటువంటి పుస్తకాలు, వారపత్రికలను, మంత్లీ మ్యాగజైన్స్ అను వాటి కోసము ఎంతైనా ఖర్చు పెట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. ఆత్మీయుల జీవితానికి ప్రోత్సాహకరమైనటువంటి ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కొని చదువుకుందాం అనేటువంటి ఆలోచన చాలా మందిలో కనపడటం లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే, క్రైస్తవులు పరిశుభ్రతకు విలువిస్తున్నట్లుగా పరిశుద్ధతకు విలువ ఇవ్వనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మరి దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, మనము ఎంత
పరిశుభ్రత కలిగి ఉన్నామనేది ప్రధానమైనటువంటి విషయం కాదు. ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నారు అనేటువంటిది దేవుడు ప్రధానంగా చూస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే ఆయన కోరుకుంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఒక దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు పరిశుద్ధత కావాలి. నీ మాటలో పరిశుద్ధత కనపడాలి, నీ చూపులో పరిశుద్ధత కనపడాలి, నీ యొక్క నడవడికలో పరిశుద్ధత కనపడాలి. ఎప్పటికీ ఎన్నటెన్నటికీ ఆయన కోరుకునేది ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన. అలాగని ఆ పరిశుభ్రత అవసరం లేదు అనటం లేదు. శారీరకంగా పరిశుభ్రత ఎంత అవసరం అనుకుంటున్నామో ఆత్మీయమైనటువంటి జీవితానికి పరిశుద్ధత అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది. కారణం ఏమిటి అంటే పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా వారు ఎంత గొప్పవారైనా, వారు ఎన్ని కార్యక్రమాలు చేసిన వారైనా, పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ పరలోకానికి వెళ్ళలేరు. కనుక పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక మరి దేవుని దృష్టికి మనం ఎలా కనపడుతున్నాం? బైబిల్లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. సామెతలు 30వ అధ్యాయము 12వ వచనము రాయబడిన మాటను జాగ్రత్తగా గమనించండి. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కాదు, కడగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై, చాలా మేము పర్ఫెక్ట్, మాలో లోపాలు ఏమీ లేవు, శుద్ధులము అనుకుంటారు. కానీ అయితే రెండవ భాగం ఏమిటి? తమ మాలిన్యము నుండి మలిన బ్రతుకుల నుండి కడుగబడని, మాలిన్యము అపవిత్రత, తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. అంటే క్రైస్తవులని చెప్పుకుంటాము, కడగబడిన వారు అని చెప్పుకుంటాం, నేను పరిశుద్ధుని అని చెప్పుకుంటాం. కానీ వారు మాలిన్యమును విడిచిపెట్టినట్టు వారు కాదు. చాలామంది దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు. మరి అక్కడ రాయబడిన మాట 5వ వచనంలో 93వ అధ్యాయంలో 2 రకాలుగా మనం భావించవచ్చు. శారీరకంగాను, రెండవది ఆత్మీయంగాను. ఎటు చూసినా దేవుడు కోరుకునేది ఏమిటి అంటే పరిశుద్ధత. తమ దృష్టికి తాము పరిశుద్ధులుగానే కనపరుచుకోవచ్చును. మరి దేవుని దృష్టికి ఎలాంటి వారు? చాలామంది దేవుని ఎరిగినాము అని చెప్పుకుంటూ ఉంటారు. మంచిది. దేవుని ఎరిగిన వారు ఎలాగుంటారు, ఎలాగుండాలి, ఇవన్నీ కూడా మనము గమనించాలి. దేవుని ఎరిగినాము అని చెప్పేవారు ఎలాంటి వారుగా ఉంటారు అంటే, జనరల్గా మాట్లాడుతున్నాను, కొన్ని చెడ్డ పనులు మానేసినట్లుగా వారు కనపరుచుకుంటారు. అబద్ధాలు ఆడరు, దొంగతనం చేయరు, వ్యభిచారం చేయరు. ఇవన్నీ మానేశాము అని
తమను తాము కనపరుచుకునే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దేవుని ఎరిగిన వారు అయితే బైబిల్లో ఒక మాట కనపడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన కోరుకున్నది ఏమిటంటే 8వ వచనం గమనించండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఒక విషయాన్ని గమనించండి. ఈ వచనంలో 2 స్వభావాలు కలిగినటువంటి మనుషులు కనపడుతూ ఉంటారు. ఒకటి దేవుని ఎరిగిన వారు, రెండవది మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు. 2 ఒకటి కాదు కదా. దేవుని ఎరిగిన వారు, రెండవది దేవుని చేత ఎరగబడిన వారు. దేవుని ఎరిగిన వారు తమని సమాజంలో కనపరుచుకుంటారు, చూస్తే కనపడతారు. అమ్మో, దేవుని ఎరిగిన వాడు, చాలా మార్పు కనపడుతుంది అని కొన్ని అనుభవాల్లో మనము దేవుని ఎరిగిన వారముగా కనపడుతూ ఉంటాం. కొన్ని అసహ్యకరమైన విషయాలకు దూరంగా ఉంటాం. వాస్తవం కూడా దేవుని ఎరిగిన వారు వారి జీవిత కాలంలో అసహ్యకరమైన వాటిని అన్ని విడిచిపెట్టిన వారుగా కనపడుతూ ఉంటారు. ఒకప్పుడు దేవుని ఎరగినటువంటి వారు లోకములో దేవుని నమ్మినట్టు వారు. ఒక విషయం చెప్తాను, క్రైస్తవ జీవితము చాలా గొప్పది. ఒక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. క్రైస్తవులకి ఒక్క దేవుడు, ఇది ప్రధానమైనటువంటి నమ్మకం. ఒక్కడే దేవుడని నమ్ముతారు. ఆ ఒక్క దేవుడే గొప్పవాడు, ఆయన పాపములను విడిపించిన వాడు, ఆయన పాపుల రక్షకుడు, నా పాప శాప మరణ నియమములను తప్పించిన వాడు, నన్ను విమోచించిన వాడు, నన్ను తన బిడ్డగా చేసుకున్నట్టు వాడు, నన్ను ఈ లోకము నుండి ప్రత్యేకించినట్టు వాడు, నన్ను సమాధిలో నుండి పైకి లేవనెత్తినాడని దేవుని గురించి మనము మాట్లాడుతూ ఉంటాం. వాస్తవం కూడా. ఇంకొక విషయం చెప్తాను, ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. మరి క్రైస్తవేతరులు ఒక దేవుని మీద విశ్వాసం ఉంచే పరిస్థితులు కనపడవు. దేవుళ్ళు అనబడిన వారిని వారు పూజిస్తూ ఉంటారు. ఈయనే దేవుడు అని ఖచ్చితంగా క్రైస్తవేతరులు చెప్పలేని పరిస్థితి కనపడుతూ ఉంటుంది. ఈయనే నాకు ఒక్క దేవుడు అని మాట్లాడే పరిస్థితులు కనపడవు. జాగ్రత్తగా గమనించినట్లయితే మరి క్రైస్తవులు అన్నట్లుగా
దేవుణ్ణి తండ్రి అనేటువంటి భావంతో ఎవరు మాట్లాడలేరు. క్రైస్తవులు దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తూ ఉంటారు. అంటే ఆయన నా తండ్రి, నేను ఆయన బిడ్డను, ఆయన కుమారుని కుమార్తెని అనేటువంటి ఆలోచన వీరు కలుగుతుంది. క్రైస్తవేతరులకు అలాంటి అనుభవము ఉండదు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, దేవుని ఎరిగిన వారుగా మన సంగతులు ఇంత గొప్పగా కనపడుతున్నప్పుడు, అండ్ ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని చేత ఎరగబడిన వారు, దేవుని చేత ఎరగబడిన వారు. ఇది కావాలి. పరిశుద్ధతలో ముఖ్యముగా దేవుడు చూచి ఆనందించేది ఏమిటంటే, నువ్వు మారావు సంతోషం, నువ్వు ఆయన నమ్మావు సంతోషం. మరి ఆయన నిన్ను నమ్మాడా? ఆయన నిన్ను ఎరిగినాడా? నువ్వు ఆయన ఎరిగినావు, నేను ఆయన ఎరిగినాను. చాలామందికి ఈయన దేవుని ఎరిగిన వాడు అని చెప్పగలుగుతూ ఉంటాం. మంచిదే. మరి దేవుడు నిన్ను ఎరిగినాడా? దేవుడు నిన్ను ఎరిగినప్పుడు నీ విషయాలు ఎలాగున్నాయి? నువ్వు ఎరిగినావు కనుక లోకంలో నీ యొక్క సంగతులు చక్కగా కనపరుచుకుంటున్నావు. మరి దేవుని దృష్టికి, దేవుని చేత ఎరగబడిన వాడు దేవుని దృష్టికి ఎప్పుడూ కూడా యోగ్యుడిగా, పరిశుద్ధుడిగా ఆయన కోరుకుంటూ ఉంటాడు. అందుకనే ఆ మాట అన్నాడు, ఎన్నటెన్నటికీ ఆయన మందిరమునకు కావలసింది పరిశుద్ధతయే అనుకూలమైనది. భౌతికమైనటువంటి సంగతుల్లో దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా చాలా అవసరత ఉంది. నీ మాటలు బాగుండాలి, నీ యొక్క ప్రవర్తన అంతా బాగుండాలి. అందుకనే ప్రసంగి 5వ అధ్యాయంలో రాయబడిన మాట తీయక్కలేదు, కానీ నీ మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన విషయమే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. ఈరోజున ఎంతోమంది దేవుని పిల్లలు ఎలా కనపడతారు అంటే 2 రకాల ప్రజలుగా కనపడతారు అని ఒక దైవదాసుడు చెప్తే నేను విన్నాను. దేవుని మందిరానికి వచ్చేవారు 2 రకాలుగా ఉంటారు. ఒకటి మందిర సంబంధులు, రెండవది సంఘ సంబంధులు. మందిర సంబంధులు, సంఘ సంబంధులు. మీలో ఎవరైనా పెద్దవారుగా ఉండి నాలాంటి వారిని మీరు అడిగితే, బాబు మీ మందిరానికి ఎంతమంది వస్తారు అంటే, నేను సాధారణంగా ఒక 100 మంది, 150 మంది, ఒక 70 మంది అని చెప్తూ ఉంటాను. అవసరమైతే కొంత సంఖ్య కూడా ఎక్కువ వేసుకుని చెప్తూ ఉంటాను. నా పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చినా 2 సార్లు వచ్చినా ఆ సంఖ్యను మా మందిరంలో ఇంతమంది ఉంటారండి అని మనం గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి మందిరానికి వచ్చిన వారందరూ కానుకలు వేస్తారా? అందరూ కానుకలు వేస్తారు. ఒకసారి వచ్చినా, ఆదివారం వచ్చినా, అకేషనల్గా వచ్చినా, లేక ఏదో పండుగ పర్వదినాల్లో వచ్చినా మా మందిరంలో ఇంతమంది వస్తున్నారు అని గొప్పగా చెప్పుకుంటాం. ఏమిటి సరే, కానుకలు అందరూ వేస్తారు. తర్వాత ఆదివారము రొట్టె విరిచేవారు ఎంతమంది ఉంటారు అని అడిగేటప్పటికీ, అంతకుముందు మా సంఘము 100 మంది అన్న దైవదాసుడు ఇప్పుడు 100 మంది రొట్టెలు ఏకీపిస్తారు అని చెప్పగలడా? ఏకీపించలేరు. అయ్యా ఒక 50 మందో, 60 మందో, 40 మందో ప్రభు యొక్క రొట్టెలో ఏకీపిస్తారండి అని చెప్తారు. అదేంటి, సంఘము 100 మందితో నిండి ఉంది కదా, అందరూ 100 మంది కానుకలు వేస్తారు కదా, మరి 40 మందో, 50 మందో, 60 మందో మాత్రమే ప్రభు బలలో ఏకీపించటం ఏంటి?
తేడాను గమనించండి. 100 మంది మందిర సంబంధులు, ఏమండి, ఒక 40-60 మంది ఉన్నారు చూసారా, రొట్టెలో బలలో ఎక్కిపించేవారు, వారు సంఘ సంబంధులు. కనుక దేవుని మందిరానికి వస్తున్నట్టు వారి యొక్క పరిస్థితులు ఎట్లాగున్నాయి? మందిర సంబంధులను కానీ ఏదో అకేషనల్గా వచ్చి వెళ్ళిపోయే వారంగా ఉంటున్నామా, లేక సంఘ సంబంధులుగా దేవుని యొక్క రక్తం చేత కడగబడినటువంటి, విమోచింపబడినటువంటి దేవుని పిల్లలుగా మన జీవితాలు క్రియాపూర్వకంగా కనపడుతున్నాయా? కనుకనే ఆయన మందిరానికి ఎన్నటెన్నటికీ కావలసింది పరిశుద్ధత. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుని పిల్లలము ఈ విషయాన్ని ఆలోచించండి. దేవుణ్ణి ఎరిగినారు అని అనేకులు చెప్పుకుంటారు, కానీ దేవుని చేత ఎరగబడిన వారు కొద్దిమంది. దేవుని ఎరిగినామని చెప్పుకునేవారు దేవుని మందిరానికి వస్తారు, ఎన్నో కార్యక్రమాల్లో సహకరిస్తూ ఉంటారు. పలానా కార్యక్రమం పలానా బ్రదర్ చేసినారు. ఇట్లాగూ చాలామంది తమ ఉనికిని నలుగురు మధ్య కనపరుచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏమండి, మరి కేవలము మందిరానికి వచ్చి ఏవో పనులు చేసిన వారిని దేవుడు అంగీకరిస్తాడు అనుకోకండి. తమ దృష్టికి తాము శుద్ధులమై ఉన్నటువంటి సంగతి కనపరుచుకుంటారు, కానీ తమ మాలిన్యమును విడిచిపెట్టిన వారు ఉండరు చాలామంది. పైకి దేవుని ఎరిగినామని చెప్పుకుంటారు, కానీ దేవుని చేత ఎరగబడినంత పరిశుద్ధత ఈ రోజున క్రైస్తవుల్లో మనలో కనపడటం లేదు. విచారించవలసినటువంటి విషయం ఇది. మరి ఆయన పరిశుద్ధత కోరుకుంటున్నాడు. ఎందుకు పరిశుద్ధత కోరుకుంటున్నాడు అంటే బైబిల్లో ఒక మాట కనబడుతుంది. లేవీకాండము 20వ అధ్యాయంలో 26వ వచనము. లేవీకాండము 26వ వచనము. యెహోవా అను నేను పరిశుద్ధుడను, యెహోవా అను నేను పరిశుద్ధుడును, మీరు నా వారై ఉండునట్లు, నేను పరిశుద్ధుడును, మీరు నా వారై మీరు నా వారై ఉండునట్లు, అన్యజనులలో నుండి నా వారై ఉండునట్లు, నా వారై ఉండునట్లు అన్ని జనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని, మిమ్మును వేరుపరిచితిని. నా వారై ఉండునట్లు. ఎవరు వారు? మనం దేవుని వారం అనుకుంటాం కదా. దేవుని వారం అని ఎలా చెప్పుకుంటామంటే, మందిరానికి వస్తాము, ఓ పాట పాడుతాం, ఒక పావు గంట అర్ధ గంట వాక్యం చెప్తాం, వాయిద్యాలు వాయిస్తూ ఉంటాం, మేటలు వేస్తూ ఉంటాం, ఏదైనా వంటలు వండుతూ ఉంటాం. ఇవన్నీ మనము దేవుని నమ్మినాం కనుక ఇలాంటి పనులు చేసి కనపరుచుకుంటాం. ఇలాంటి పనులు చేసిన వారిని దేవుడు నావారు అనడు, నావారు అనడు. మరి ఎవరిని అంటాడు నావారు అని? మనమేమనుకుంటాం, ఈ పనులు చేస్తున్నాం కదని దేవుని వాడిని, దేవుని సంబంధిని అనుకుంటాం. ప్రియులారా, నావారై ఉండునట్లు అని దేవుడు అంటున్నాడు అంటే ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి ఈ రోజున తమ జీవితాల్లో మలినము లేనటువంటి అనుభవాలు దేవుడు కోరుకుంటున్నాడు కనుక అలా ఉండగలుగుతున్నామా? నావారు, ఈ బిడ్డ నావాడు, ఈ కుమార్తె నా కుమార్తె అని చెప్పగలమా? మనుషుల మధ్య దేవుని వారం అని చెప్పుకోవడానికి ఏవో పనులు చేస్తూ ఉంటాం. విలువైనటువంటి వస్తువు సామగ్రిలు దేవుని మందిరానికి ఇచ్చేవారిగా కనపడతాం. అలా ఇచ్చినంత మాత్రాన దేవుడు ఇతడు నావాడు, ఈమె నా కుమార్తె అని చెప్పడు.
ఎవరిని అంటాడు తెలుసా? ఎవరిని అంటాడు అంటే పరిశుద్ధత కలిగినటువంటి, మాలిన్యత లేనటువంటి జీవితం కలిగిన వ్యక్తులను నా వారు అంటే, ఇంకా చెప్పాలంటే దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడిన వారు. దేవుని చేత ఎరగబడినటువంటి అనుభవాలు మన జీవితాల్లో కావాలి. ఒక యోబు సంగతిని మనం ఆలోచన చేస్తే, యోబు మరి తాను ఏమై ఉన్నాడో తాను ఎరిగినట్టు వాడు, తాను ఏమై ఉన్నాడో తాను ఎరిగినట్టు వాడు. రెండవది, యోబును దేవుడు ఎరిగినాడు. యోబు ఏమై ఉన్నాడో దేవునికి తెలుసు. అదే టైంలో అపవాది కూడా తెలుసు. యోబు ఏమై ఉన్నాడో అపవాదికి కూడా తెలుసు. మరి నీ సంగతులు నా సంగతులు ఎలాగున్నాయి? నువ్వేమై ఉన్నావో నీకు తెలిసిందా? నీ పొజిషన్ ఎలాగుంది ఆత్మీయ జీవితంలో? దేవుని చేత ఎరగబడిన వాడు అన్ని రకాలుగాను యోగ్యుడిగా తన జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. దేవుని చేత ఎరగబడిన వాడి యొక్క జీవితము అన్ని రకాలుగా యోగ్యంగా తను తాను కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని ఎరిగిన వాడు మరి దాన్ని పెద్దగా పట్టించుకోడు. కనుకనే దేవుని చేత ఎరగబడటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున దేవుని ఎరిగినాము అని చెప్పుకునే వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయంటే, నేను పలానా చేశాను కదా, నాకు దేవునికి మంచి సంబంధం ఉంది అనుకుంటాం. నువ్వేదో వస్తువు ఇచ్చో, ఏదో ఒక కార్యక్రమం చేసో, ఎవడో పాట పాడినవనో, ఒక వాక్యం చెప్పావనో, లేక పరిశుద్ధులకు ఉపచారం చేసావన్నదో అది కాదు ప్రధానమైనది. మనుషులు ఒకవేళ గుర్తించవచ్చు నువ్వు దేవుని వాడవని. దేవుడు మాత్రము తన వాడని గుర్తించటానికి నీ జీవితంలో మాలిన్యత లేనటువంటి అనుభవాలను గమనిస్తూ ఉంటాడు. పరిశుద్ధమైన జీవితాన్ని గమనిస్తాడు. అప్పుడే నీ పరిశుద్ధత యొక్క కొలత ఎలాగుందో దాన్ని బట్టే ఆయన ఈ బిడ్డ నావాడు, నా కుమార్తె అని ఆయన చెప్పగలిగిన వాడుగా ఉంటాడు. కనుకనే మన జీవిత కాలంలో ఆయన కోరుకున్నది ఏమిటి అంటే, ఎప్పటికీ పరిశుద్ధత అవసరం. ఎప్పటికీ పరిశుద్ధత అవసరం, భౌతికంగాను ఆత్మీయంగాను. దేవుని దృష్టికి నిన్ను నీవు యోగ్యమైన రీతిగా కనపరుచుకోవాలి. నీ ఆంతర్యం బాగుండాలి, నీ మాటలు బాగుండాలి, నీ యొక్క ఆలోచనలు బాగుండాలి, నీ ఉద్దేశము బాగుండాలి, నీ తలంపులు బాగుండాలి. పైకి చాలా భక్తిగా కనపడతాం కానీ లోపల ఆంతర్య జీవితంలో ఏమాత్రము పరిశుద్ధత లేకపోతే చాలా కష్టం. ఒక మంచి దైవదాసులు చెప్పినటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సంఘములో ఒక దేవుని దాసుడు పనిచేస్తూ ఉండేవారు. ఆయన దగ్గర కొంతమంది విశ్వాసులు ఉంటూ ఉండేవారు. అలాంటి విశ్వాసుల్లో ఒక ఆయన ఒక టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ పరిచయలో ఏకీవించేవారు. ఆయన ఉద్యోగరీత్యా మరొక పట్టణానికి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన దేవుని దాసుని పిలిపించుకుని వాక్యం చెప్పించుకోవాలని ఆయన చాలా ఇష్టపడుతూ వచ్చినారు. ఆయన పిలుచుకున్నాడు. ఈ ఎంప్లాయీ దేవుని దాసుని ఇంటికి పిలుచుకున్నాడు. దేని కొరకంటే మీరు వాక్యం మా ఇంటికాడ చెప్పాలి అని. మరి దేవుని దాసుడు వయసు చిన్నగా ఉంది కొద్దిగాను. పిలిచిన ఆ వ్యక్తి యొక్క వయసు పెద్దది మాట. నమ్మకమైన వాడు, మంచి పరిచారకుడు, దేవుని దాసునికి చాలా ఇష్టడుగా బ్రతికేవాడు. ఆ అభిమానంతో, ఆ గౌరవంతో తాను ట్రాన్స్ఫర్ అయిన ఊరికి ఒక రోజు మీటింగ్కి వాక్యం చెప్పించుకోవడానికి
దైవజనుడిని పిలవటం జరిగింది. ఆ దైవజనుడు తన గ్రామం నుండి ఈయన పిలిచినటువంటి గ్రామానికి బయలుదేరినారు. మరి బస్ స్టాండ్కి వచ్చినారు. బస్ స్టాండ్లో ఆయన బస్సు ఎక్కినాడు. బస్సు ఎక్కిన తర్వాత తను పిలిచినటువంటి వారింటికి వచ్చేసినారు. ఉదయకాలం టిఫిన్కి వచ్చినారట. బ్రదర్ అన్న తమ్ముడు, పెద్ద అయిన సేవకుడు చిన్నవాడు, తమ్ముడు టిఫిన్ చేయి బాబు అనేసి అన్నాడట. నేను టిఫిన్ చేయను అన్నాడట. సరే ఏమైందిలో అనేసి ఆయన ఖచ్చితంగా అడగలేదు కానీ ఊరుకున్నారు. తర్వాత మీటింగ్ టైం అయింది. బ్రదర్ మీరు ఈ రోజున వాక్యం చెప్పాలి కదా, టైం అవుతుంది, రెడీ అంటే అప్పుడు దేవుని సేవకుడు ఒక మాట అన్నాడట పిలుచుకున్న వ్యక్తితో, నేను ఈరోజు వాక్యం చెప్పనండి అని. అదేంటి బ్రదర్, మీరు వాక్యం చెప్పడానికి కదా అంత దూరం ఇక్కడికి నా దగ్గరికి వచ్చినారు, నా వాక్యం చెప్పాలి. అప్పుడు ఆ దైవదాసుడు నేను చెప్పలేను అన్నాడట. ఉదయకాలంలో టిఫిన్ చేయమంటే టిఫిన్ చేయలేదు, ఇప్పుడు వాక్యం చెప్పమంటే చెప్పనంటున్నారు, అది ఏమైంది బ్రదర్ అని ఆ దైవదాసుని ఈ పిలుచుకున్న వ్యక్తి అడగటం జరిగింది. ఆ దైవదాసుడు నేను ఇప్పుడు చెప్పను, నేను వెళ్ళే ముందు నేను ఎందుకు ఈ పని చేయటం లేదో నేను చెప్తాను అనేసి అన్నారట. సరే కార్యక్రమం అయిపోయింది. టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు, మరి నేను వెళ్ళిపోతానని చెప్పేసి బయలుదేరుతున్నప్పుడు అప్పుడు నేను చెప్తానన్నాను కదా ఎందుకు వాక్యం చెప్పలేదో అనే విషయాన్ని బయటపెట్టినాడట. బ్రదర్ నేను మీ దగ్గరికి వాక్యం చెప్పడానికే బయలుదేరాను, దారిలో బస్ స్టాండ్కి వచ్చినాను. బస్ స్టాండ్లో నేను ఒక ఆమెను చూశాను. బస్సు ఎక్కిన తర్వాత వెనక నుండి చూశాను, బస్సుకు ముందు వెళ్ళింది, తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఆమెను చూశాను. నేను నా మనసు చెడిపోయింది, నేను అపవిత్రునయ్యాను కనుక నేను ఇలాంటి బలహీనత కలిగి ఉన్నప్పుడు నేను వాక్యం ఎలా చెప్పగలను, అందుకు నేను వాక్యం చెప్పలేకపోయానని చెప్పి చాలా దుఃఖముఖుడై ఏడుస్తూ బాధపడుతూ చెప్పినాడు. మరి ఉదయకాలం నుండి ఆయన పరిస్థితి ఏమిటంటే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను, నేను బలహీనుడును, నా కంటితో పాపం చేశాను అని చెప్పి ఆ తర్వాత మరి తను పిలుచుకున్నటువంటి వ్యక్తి దగ్గర కూడా ఒప్పుకున్నాడు. దేవుని యొక్క దాసులు ఎదుట కూడా ఒప్పుకున్నాడు. కారణం ఏంటంటే ఇది తన కన్ను చెడింది, దాన్ని గమనించినాడు. అది ఇతరులకు చెప్పుకోవాల్సిన పని ఏమి లేదు. నిజంగానే ఆయన బోధ చేసి వెళ్ళిపోతే చాలా మంచి బోధకుడుగా పేరు పొందేవాడేమో కానీ ఆయన బోధ చేయలేదు. నేను పాడైపోయాను, నా మనసు పాడైపోయింది, నేను నా దేవుని ఎదుట నేను నేరస్తుడిగా కనపడుతున్నాను, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది కనుక నేను ఎలా వాక్యం చెప్పగలను. తన మనస్సాక్షిని మరి బాధ పెడుతూ నొప్పించుకున్నాడు, మనస్సాక్షిని చంపేయలేదు. మరి ఈ రోజున ఎంతమంది ఎలా కనపడుతున్నాం చెప్పండి. దేవుని ఎరిగినామంటాము కానీ మందిరానికి వస్తాము, ఎన్నో పరిస్థితులు, మన చూపులు వంకరగా ఉంటాయి, మన ఆలోచనలు వంకరగా ఉంటాయి, చాలా హుందాగా కనపడతాం కానీ మన స్వభావాలు, మన మనసులు, మన ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయి. నువ్వు దేవుని ఎరిగినావని చెప్తున్నావు కదా, ఇవన్నీ కనపడవు. దేవుని చేత ఎరగబడినప్పుడు ఇదిగో దేవుని ఎదుట నీ సంగతులన్నిటినీ ఆయన చూస్తూ ఉంటాడు. దేవుని చేత ఎరగబడిన వారి జీవితాలు ఇదిగో ఇంత గొప్పగా కనపడుతూ ఉంటాయి. వారి మనసులో ఎక్కడైనా పాపం చేస్తే వెంటనే రియలైజ్ అవుతూ ఉంటారు. మరి ఈ రోజున మన సంగతులు ఎలాగున్నాయి చెప్పండి, ఆలోచించండి. మన మందిరానికి వెళ్ళినప్పుడే మన ప్రవర్తన సరిగ్గా ఉండదు.
అందుకనే అక్కడ రాయబడిన మాట, యెహోవా నీ మందిరమునకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అవసరము. పరిశుద్ధత లేకుండా ఎవరము దేవుణ్ణి చూడలేం. ఒక దేవుని దాసుడు మాట్లాడిన మాటను నేను విన్నాను. అసలు పరిశుద్ధత అంటే ఏమిటి అంటే, ఇది దేవుడు వారవలేని దానిని మనము వారవలేకుండా ఉండటం. వారవలేనితనం అంటే అర్థం ఏంటి తెలుసా? బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఫినహాస్ అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. ఆయన ఉన్న ప్రాంతంలో ఒక ఇశ్రాయేలీయుడు, ఒక అన్య స్త్రీ, వారిద్దరూ కలిసి పడుకున్నటువంటి సంగతి కనపడుతుంది. అప్పుడు దేవుడు వారవలేనిది ఫినహాసు వారవలేకపోయాడన్నమాట. అప్పుడు వెళ్ళి ఒక పెద్ద ఈటి తీసుకుని వారిద్దరిని ఉన్న ఫలాన్న యువతల నుంచి అవతలికి పొడిచేయడం, ఇద్దరిని కలిసి పొడిచేస్తూ ఉంటాడు. పొడిచేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నేను వారవలేని తనాన్ని అతడు వారవలేకపోయాడు. అంటే నిజమైనటువంటి పరిశుద్ధత ఏమని చెప్పినారంటే ఆ దేవుని దాసుడు, ఇదిగో దేవుడు వారవలేని దానిని మనము వారవకుండా ఉండాలి. అంటే దేవునికి పలాయనది అసహ్యం అనుకున్నప్పుడు మనము దాన్ని చేయకుండా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో, ఏది అసహ్యం అన్నాడో దాన్ని చెయ్యకుండా ఉండటమే పరిశుద్ధత. ఇది ఆలోచించండి. పరిశుద్ధత అంటే ఏదో కనపరుచుకునేటువంటి పరిస్థితులు కావు. మన ఆంతర్య జీవితం పైకి బాగానే కనపడుతుంది. దేవుని ఎరిగినాడు, తాగుడు మానేశాడు, సిగరెట్ మానేశాడు, బూతులు మానేశాడు, సినిమా మానేశాడు, వ్యభిచారం మానేశాడు, బాగుంది. ఇది ఇతరులకు కనపరుచుకునే విషయం. మరి దేవుడు నిన్ను ఎరిగినాడు అన్నప్పుడు నీ మనసు ఎలాగుంది, నీ కన్ను ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది, నీ ఆంతరిక జీవితం ఎలాగుంది, దేవుడు వీటన్నిటినీ చూస్తాడు. కనుకనే పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు. ఆయన మందిరానికి ఎన్నటికీ కావలసింది ఏమిటంటే పరిశుద్ధత. కనుక మన జీవితాలు దేవుని ఎదుట పరిశుద్ధమైనవిగా ఉంచుకోవాలి అంటే, ఇదిగో నిన్ను నన్ను లోకములో అపరిశుద్ధమైన అసహ్యకరమైన దైవ విరోధమైన సంగతుల నుండి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పవిత్రపరచటానికి, నిన్ను శుద్ధి చేయటానికి ఆయన లోకాన్ని పరిశుద్ధుడిగా వచ్చి, ఇదిగో ఈ రోజున మలిన బ్రతుకులతో ఉన్నటువంటి మానవ జాతిని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధపరచటానికి ఇష్టపడినారు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన ఎదుట ఒప్పుకునుడు ద్వారా, క్షమాపణానందముతో మన జీవితాలు ఉండడం ద్వారా నిజంగానే మనము ఆయన దృష్టికి పరిశుద్ధంగా చేయబడగలుగుతున్నటువంటి అనుభవాలు. కనుక దేవుని పిల్లలంగా మరి మన యొక్క సంగతులు ఎలాగున్నాయి, మన విషయాలు ఎలాగున్నాయి, పరిశుభ్రతకి మనం విలువిస్తున్నామా, పరిశుద్ధతకు విలువిస్తున్నామా? పరిశుభ్రతకు విలువిచ్చిన వాడు పరిశుద్ధతకు కూడా చాలా విలువ ఇవ్వవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన వారైన వారందరూ కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. అప్పుడే ఆయన నా వారు అని ఆయన మన గురించి మాట్లాడగలరు. దేవుడు మనకు అలాంటి ఆధిక్యత, కృప యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ఇవ్వటం జరిగింది. దీన్ని కాపాడుకుందాం. ఎప్పటికీ పరిశుద్ధులుగా మన జీవితాలు, మన కన్ను, మన నోరు, మన చెవి, మన దేహము, మన యొక్క ఆంతరిక జీవితము అన్నిటినీ పరిశుద్ధంగా కాపాడుకుందాం. మరి పరిశుద్ధులుగా ఎలా చేయబడతామంటే దేవుని యొక్క వాక్యం చేతనే మనం
దినదినము కడగబడి ఒప్పుకొని నిర్మూలము చేయబడినటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి. కనుక మనం ఎలాంటి వారమైనా ఆయన చేత రక్షింపబడిన వారం కనుక ఆయనకు తగినట్లుగా మన జీవితాలను కాపాడుకుందాం. ఆయన పిల్లలుగా మనం కనపరుచుకోవడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, ఉదయకాలంలో మాకు అనుగ్రహించిన మంచి సమయాల కొరకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. దేవుని ఎరిగినామని మేము చెప్పుకుంటున్నాం. దేవుని ఎరిగిన వారి ఎడల నీ కృప మీరు విస్తరింపచేస్తారు. మరీ విశేషమైనటువంటి సంగతి దేవుని చేత మేము ఎరగబడటం. దేవుని చేత ఎరగబడిన వారు, ఇది ప్రాముఖ్యమైనది. నైనా మాకు నీ చేత ఎరగబడినటువంటి జీవితము మాకు కావాలి. నీ వారమై ఉండునట్లుగా మీరు కోరుకున్నారు. నేను పరిశుద్ధును గనక మీరును పరిశుద్ధులై ఉండాలి. నీ మందిరానికి వెళ్ళినప్పుడు కావలసింది పరిశుద్ధత. ఎన్నటెన్నటికీ నీ మందిరానికి కావలసింది పరిశుద్ధతయే. ప్రభువా, ఈరోజు మేము ఎలా కనపరుచుకుంటున్నాం? మా జీవితాలు పరిశుద్ధమైనవిగా కనపరుచుకుంటున్నామా? తండ్రి, పైకి భక్తి గల వారంగా ఉండి ఆంతర్య జీవితము మాలో ఏమాత్రము కూడా మీరు కోరుకున్నట్టుగా లేకపోతే ఈ లోకంలో దేవుని పేరట మేము ఎన్ని చేసినా అవి వ్యర్థమే. మనుషులు మమ్మల్ని గుర్తిస్తారేమో కానీ దేవుని చేత ఎరగబడిన వారంగా మేము ఉండాలంటే మా నిజ ప్రవర్తన, ఆంతరంగిక జీవితము ఎప్పుడు నీ ఎదుట పరిశుద్ధమైనదిగా ఉంచుకోవాలి. మా తలంపులు, మా ఆలోచనలు, మా నడవడిక పరిశుద్ధమైనటువంటి అనుభవాలతో ఉంటేనే మేము నీ చేత ఎరగబడిన ప్రజలంగా నీ ఎదుట ఎప్పుడు ఉండగలం. మరి పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుణ్ణి చూడలేరు. మరి మాకు పరిశుద్ధత ఎక్కడి నుండి వస్తుంది? నీ వాక్యము చేతనే మా జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. మలిన బ్రతుకుల నుండి, అపవిత్రమైన జీవితాల నుండి మమ్మల్ని తొలగించేది, మమ్మల్ని నడిపించేది, మమ్మల్ని స్థిరపరిచేది, నీ ఎదుట యోగ్యులుగా కనపరిచేది నీ వాక్యము చేతని. ప్రభు, నేను మేమందరము కూడా అలాంటి అనుభవాలతో ఉండుటకు సహాయం దయచేయండి. ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు తండ్రి, మా ఆరాధన నీకు ఇష్టమైనదిగా, మా స్తుతుల మీద మీరు ఆశీనులు అవ్వాలంటే మాలో పరిశుద్ధమైనటువంటి అనుభవాలు తప్పగా కనపరుచుకోవలసినటువంటి అనుభవాలు. నైనా పసివారము నీ కృప చేత మమ్మల్ని బలపరిచి, నీ వాక్యము చేత ఇంకా నిర్మలపరిచి, నీకు తగిన వారముగా మా జీవితాలు ఉంచుకున్నట్టుకు సహాయపడండి. వేషధారణ బ్రతుకుల నుండి తప్పించండి. నిజమైనటువంటి సొత్తుగా, నిజమైన స్వాస్థ్యంగా మా జీవితాలను కనపరుచుకున్నట్టుకు సహాయపడండి. దిన అనుభవాలన్నింటిలో ఎంతవరకు సహాయం చేస్తున్నారు. మమ్మల్ని, మా కుటుంబాలను నీ చల్లటి చూపుల క్రింద కాపాడుతూ వస్తూ ఉన్నారు. తండ్రి, ప్రస్తుత కరోనా ఆపద కలిగినటువంటి దినాలలో మా చుట్టూ ఎన్నో భయంకరమైన పరిస్థితుల మధ్య మేము ఉన్నప్పుడు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరుస్తూ ఉన్నారు. మా కుటుంబాలన్నిటినీ కాపాడండి నాయన. నీ పిల్లలైన వారి యొక్క కుటుంబాలను మీరే జ్ఞాపకం చేసుకుని భద్రపరచండి.
సహవాసికులందరినీ కనికరించండి. సార్వత్రిక సంఘములో చేర్చబడిన ప్రతి వారితో పాటు స్థానిక సంఘములో సహవాసములో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి, కాపాడండి. చిన్నవారిని పెద్దవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వృద్ధులైన వారిని జ్ఞాపకం చేసుకోనండి. బలహీనైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుని వాక్యమునకు అవిధేయులుగా ఉన్న వారి విషయమై మీరే కృప చూపించండి. పైకి భక్తి కలిగిన వారుగా ఉండి డంబముతో వారి జీవితాలను తమను తాము శుద్ధులుగా ఎంచుకుంటున్న వారి యొక్క జీవితాల నుండి ప్రభువు నీ పిల్లలైన వారిని మీరు తప్పించండి. మాలిన్యము లేని జీవితాలు నీ పిల్లలైన వారి కుటుంబాలకు దయచేయండి. నేను ఎరిగిన వారుగా నీకిష్టులుగా ఉండే అనుభవాలు నీ బిడ్డలందరూ కలిగినకు అవకాశము దయచేయండి. తండ్రి, ఎరగటమే గొప్ప అనుకోవటం కాదు, కానీ దేవుని చేత మేము ఎరగబడిన వారుగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి అనుభవాల్లో సహవాసికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. బలహీనలను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. వాక్యముతో అనేకులను సంధించి స్థిరపరచండి. తండ్రి, ఇంకా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, శోధనలు, కరువులు, కాటకాలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. పరలోక రాజ్య సంబంధులుగా తమ జీవితాలను ప్రభువునందు స్థిరపరచుకున్నట్టుకు సహాయం దయచేయండి. తిరిగి మరలా సహవాస గడియల కొరకే ఆశపడుతూ ఉన్నాం. ఆ తరుణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ బిడ్డలు నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రభు, ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయి, సంఘ కార్యక్రమాలకు దూరం అయిపోయిన పరిస్థితుల్లో ప్రభు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, అలాంటి తరుణాలు మాకు అందరికీ దయచేయండి. దేవుని పనిలో ఉన్న పరిచారకులను, దేవుని దాసులను, దైవ జనాంగమును అంతటినీ కాపాడండి. ఆయా స్థలాల్లో ఈ దినము నిలబడి ఎంతో మంచి మాటలు, ఆత్మీయమైనటువంటి సంగతులు బోధిస్తున్న ప్రతి దైవదాసుని, వారి సంఘమును, వారి కుటుంబాలన్నింటినీ కాపాడండి, క్షేమము దయచేయండి. దూరదేశాల్లో ఉన్న పిల్లలందరినీ కనికరించండి. ప్రభా, తెలుగు వారితో పాటు అనేకులను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. రకరకాలైనటువంటి శారీరకమైన ఇబ్బందులతో బాధపడుతున్న పిల్లలందరినీ నీ కృపగలిగినటువంటి అనుభవాలతో బలపరిచి నడిపించండి. నాయన, ఇబ్బందులో ఉన్న వారిని అందరినీ బలపరచండి. ఎరగిన వారి జీవితాల్లో ఎరిగిన వారి ద్వారా నీ కార్యములు సంపూర్ణముగా జరిగించండి. తండ్రి, కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టి స్వస్థపరచండి. బాలింతలు, తండ్రి, సంతానము లేని పిల్లలు, వివాహం కావలసిన పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు, తండ్రి, ఇంకా రకరకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలతో బలహీనలుగా ఉన్నవారు, కుటుంబాలు అన్నిటినీ కనికరించండి. ఇంకా అక్కర్లు, అవసరాలు కలిగిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంటి నిర్మాణంలో చేపట్టుకుంటున్న పిల్లల విషయమై దయ చూపించండి. ప్రభు, నీ కుమారు యొక్క రాకడ దగ్గర పడుతుంది. ఎన్నో సూచనలు జరుగుతూ ఉన్నాయి. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చిన కనుక మేమందరము ప్రభా పరిశుద్ధులమై నేను ఎదుర్కోవాలి. పరిశుద్ధత లేకుండా ఎవరును పరలోకానికి వెళ్ళరు, దేవుని రాజ్యంలో చేరరు. కనుక అలాంటి యోగ్యమైనటువంటి అనుభవాల కొరకే నన్ను, మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. ఈ మంచి పరిచయ కొరకు సహకరించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ నీ బిడ్డలైన వారందరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, అన్యోన్యత మనకును, మన కుటుంబాలకును, సార్వత్రిక సంఘమునకును, దేవుని పిల్లలందరికీ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.